నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి. రేపు ప్రధాని విశాఖ రానుండటంతో మరోసారి రాజుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం. డ్రగ్స్ రహిత తెలంగాణకే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఉస్మానియా యూనివర్సిటీలో 2K రన్ నిర్వహించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ చందానగర్ సర్కిల్లో మేయర్ ఆకస్మిక తనిఖీ. వ్యర్థాలు తొలగించకపోవడంతో రామ్కీ సంస్థపై విజయలక్ష్మి సీరియస్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి రాజుకుంది. గత కొన్నేళ్లుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కార్మిక సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ కూర్మన్నపాలెం ఉద్యమ శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మూడోసారి విశాఖపట్నం చేస్తా ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతారని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్మన్పాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ నుంచి బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో డ్రగ్స్ ను రూపుమాపే ఆవశ్యకతను తెలియజేస్తూ స్థానిక ఎన్సీసీ గేటు నుండి ఆర్ట్స్ కాలేజీ ఆవరణ వరకు 2K రన్ నిర్వహించారు. మత్తు వదలరా మిత్రమా అనే ట్యాగ్ లైన్ ప్లకార్డులను పట్టుకొని విద్యార్థులు, యువత ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. యువత విలువలతో కూడిన జీవితం అనుభవించాలని, సమాజానికి హానికరంగా మారిన డ్రగ్స్ ను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మనల్ని మర్చిపోయే ఒక స్థాయికి మనం వచ్చేస్తాం. మన పేరుని కూడా మనం గుర్తుపెట్టుకోలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. మన తల్లిదండ్రులని మర్చిపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి ఈ మత్తు పదార్థాలని, ఈ మత్తు వ్యసనాలని పక్కన పెట్టేసి ఒక్కసారి మన జీవిత లక్ష్యాన్ని మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్కి ఒక 10 years అనేది ఈ ప్రొఫెషన్ కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా సంబంధించి డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, అడ్వకేట్ కానీ, లేదా పాలిటిక్స్ కానీ, ఏ ప్రొఫెషన్ అన్నా కంకణ బద్దులో ఒక 10 years డెడికేటెడ్ గా కష్టపడితే ఆ ప్రొఫెషన్ లో సక్సెస్ అయి తర్వాత మనల్ని ప్రజలు గుర్తించి, సమాజం గుర్తించి మనల్ని వాళ్ళ దగ్గరికి మన్ననలు పొందితే దాని ద్వారా వచ్చే కిక్కు ఈ మత్తు కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ కిక్కు కోసం మనం కష్టపడాలి. ఆ రకంగా మనం కష్టపడతామని భావించే మన తల్లిదండ్రులు మన పైన అపారమైన నమ్మకం పెట్టుకొని, ఎన్నో కళలు పెట్టుకొని, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఈరోజు వారు 2 పూటలు పస్తు నుండి 1 పూట తినైనా నా కొడుక్కి, నా బిడ్డకి సొంత పరిస్థితి రావద్దు, వాళ్ళు ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని. ఇక హైదరాబాద్ చందానగర్ సర్కిల్ మియాపూర్ డివిజన్ లో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పలు సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. మెమరీ గార్డెన్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. మక్త చెరువు, లేక్స్ లో వ్యర్థాలను తొలగించకపోవడంతో రామ్కీ సంస్థ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
కోర్టులు మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు, చట్టాల పరిరక్షణకు బాసటగా ఉంటాయని, దొంగల హక్కుల కోసం, అవినీతి పరుల రక్షణ కోసం చేసే పోరాటాలకు బాసటగా ఉండవన్న సంగతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తెరగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని దయాకర్ స్వాగతించారు. కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే, దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి, మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది. దానికి కోర్టుల మద్దతు ఉండడం అనేది కూడా ఇది స్వాగతించాల్సిన అంశం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ క్యాలెండర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులు 2025 తమ గమ్యస్థానాన్ని చేరుకొని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తుందని, ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అయ్యి అందరూ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్కు మరియు మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓఈజేఏసీ అండ్ టీఎస్జేఏసీ క్యాలెండర్ను మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మానియా సిటీ డిపార్ట్మెంట్లు యాడెడ్గా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా సిటీ వచ్చిన విద్యార్థులకు మన ఓఈజేసి ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాము. మీరు ఏదైతే ఉస్మానియా సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో, ఉస్మానియా సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో, దానికి లక్ష్యము ఈ 2025లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని, దానికి ఓఈజేసి పూర్తి సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. సంవత్సర కాలంలో దాదాపుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తున్నాయి. కంపల్సరీ మీరు మీ తల్లిదండ్రులు కలలుగన్న కళలు, మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ 2025లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తరపున, ఓఈజీఎస్ తరపున మేము పూర్తి సపోర్ట్. భారతీయ జనతా పార్టీ బీసీలకి పెద్దపీఠం వేస్తుందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. బీసీల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యుని హోదా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. హైదరాబాద్ అంబర్పేట జనసేన నాయకులు ఆర్ కృష్ణయ్యకు మాజీ సీఎం నివాసంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో తనకు మద్దతుగా హుజూరాబాద్కు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులను హైదరాబాద్ పిలిపించుకున్నారు. గచ్చిబౌలిలోని రియో వోయో హోటల్లో బస చేసిన వారిని పోలీసులు అదుపులో తీసుకుని కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సొంత పనుల కోసం హైదరాబాద్ వచ్చిన తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడటం కాదు. అరే అదే చేస్తారు, ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాజ్యాంగ పాలన. పోలీసు మొత్తం పోలీసు నడిపిస్తారు. ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా, ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు. ఊరికే దౌర్జన్యం చేసినట్టు ఇక్కడ ఉన్న అక్కడికి బాత్రూమ్ ఉన్నాయి, టవల్ మీద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పంపులని. దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంకా సోషల్ అవేర్నెస్ ఉన్న మా మాలంటలో పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లలో తీసుకొచ్చి వాళ్ళకి అనవసరంగా యాంటీ పోలీస్ బెనక గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బెనక గోల్డ్ ఎండీ భరత్ కుమార్ కోరారు. పంజాగుట్టలోని బెనక గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్, రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతో పాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం డిసెంబర్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలిపారు. Very good afternoon. My name is Bharat Kumar. We are the gold buyers, Benaka Gold Company. Managing Director Bharat Kumar. We are established in 2020 in Karnataka. In 2021 లో ఇక్కడ హైదరాబాద్ లో ఓపెన్ చేసింది బ్రాంచ్. మొత్తము 4 స్టేట్లో బ్రాంచ్ ఉంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. So we are our nature of business, we buy the gold from the public. We are ఎవరెవరు తాకట్టు పెట్టినంటే రిలీజ్ చేసి డిఫరెన్స్ అమౌంట్ లో ఇస్తున్నారు. So actually what happened, this actually we are given the very good service for the public. So 2020 లో ఓపెన్ అయింది, 2025 లో ఎంటర్ అయింది. 2025 లో we are working for a very good for the public. So public service lo chala growth undi. So it is with unknown competitors we are growing. It is unknown competitors em chetanante unknownly sending the persons to our branches. What we are going to do, what is our strategies, all the things they are. Good evening, sir. Na peru Mohammad Mohsin, నేను advocate. Actually I'm legal advisor to Benaka Gold. సార్ యాక్చువల్లీ ఇది జరిగింది ఏమైందంటే, ఇది బినాకా గోల్డ్ లో శివసాగర్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అతను 2020లో జాయిన్ అయిన తర్వాత అతను చాలా సారి కంపెనీ ఫండ్స్ కానీ కంపెనీ ఎంప్లాయీస్ తో డబ్బులు తీసుకొని, అతను కస్టమర్ కూడా డబ్బులు తీసుకొని చాలా వరకు అతను పర్సనల్ యూజ్ చేసుకొని అతను చాలా మోసం చేశాడు. బట్ ద కంపెనీ డస్ నాట్ encourages this type of practice in our Benaka Gold. And అది అతను చాలా ఫ్రాడ్ చేసుకొని కస్టమర్ తో ఏమేమి తీసుకున్నాడో మాకు తెలియదు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే అమౌంట్ చిన్న అమౌంట్ తీసుకొని గ్యామ్లింగ్ లో కానీ అట్లా చేసుకుంటా అతను చేశాడు. అండ్ అతను ఎవరు పంపించారు అనేది కూడా మనకు తెలియదు. సో ఏం జరిగిందంటే సార్, 17th 12th డిసెంబర్ 2024 లో ఇతను శివసాగర్ అనే వ్యక్తి ఒక 8 to 10 మెంబర్స్ తో పాటు ఇక్కడ కంపెనీలో దౌర్జన్యంగా అతను ఇక్కడ లోపల వచ్చాడు సార్. వచ్చేసి ఏం చేశాడంటే ఎంప్లాయీస్ ని బెదిరించి, లేడీస్ స్టాఫ్ ని బెదిరించుకొని అతని మీద వాలంటరీగా అటాక్ చేయడంతో అతను వచ్చేసి అక్కడ మొత్తం హంగామా చేశాడు సార్. హంగామా చేయడం వల్ల మేము పంజాగుట్ట పోలీస్ కి కాల్ చేసి వాళ్ళని కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే సార్ దీంట్లో పంజాగుట్ట పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నా కూడా దాంట్లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ సార్. ఎఫ్ఐఆర్ కాపీ 1238 of 2024. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి. రేపు ప్రధాని విశాఖ రానుండటంతో మరోసారి రాజుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం.
డ్రగ్స్ రహిత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఉస్మానియా యూనివర్సిటీలో 2K రన్ నిర్వహించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ చందానగర్ సర్కిల్లో మేయర్ ఆకస్మిక తనిఖీ. వ్యర్థాలు తొలగించకపోవడంతో రామ్కీ సంస్థపై విజయలక్ష్మి సీరియస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.